ఫ్రెండ్స్, గూగుల్ వియో 3 యూజ్ చేసి ఫ్రీగా ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ వచ్చేటప్పటికి ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే గూగుల్ వియో 3 ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి, మనకి గూగులోళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్‌లో గూడా మనం ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇయన్నీ కవర్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తున్నాను. దానికోసం మీ దగ్గరున్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని చాట్‌జీపీటీలోకెళ్తున్నా. ఇక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఈ బేసిక్ ప్రాంప్ట్ అలాగే నేను ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేస్తాను కదా! ఈ ప్రాంప్ట్స్ అలాగే ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రతి వెబ్సైట్ లింకు నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. ఈ ఛానల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ బేసిక్ ప్రాంప్ట్‌లో ఏముంది? గివ్ మీ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అబౌట్ ఏ డైనోసార్ చేజింగ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ వేరింగ్ యెల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టీ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్. ఒక అమ్మాయి వెనకాల ఒక డైనోసార్ పరిగెడుతున్నట్టుగా కావాలి. ఆ అమ్మాయి యెల్లో అండ్ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉండాలి. ఇక్కడ మీరు డ్రెస్సింగ్ స్టైల్ మార్చేవాలి అన్నా మార్చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. అలాగే మనకి టీ షర్ట్ బదులు శారీ పెట్టారనుకోండి, అక్కడ శారీ వచ్చుద్ది. బ్యాక్‌గ్రౌండ్ ఏం కావాలని ఇచ్చాను? బ్యాక్‌గ్రౌండ్ ఫారెస్ట్ ఏరియా లుక్స్ ట్రీస్ ఎక్సెట్రా. నాకు బ్యాక్‌గ్రౌండ్ చెట్లు ఉన్నట్టుగా ఇంకా నేనేం మెన్షన్ చేయలేదు. సింపుల్‌గా ఎక్సెట్రా అని పెట్టా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లైన్ వచ్చేటప్పటికి ద ఎంటైర్ సీన్ లుక్స్ లైక్ రియలిస్టిక్ అండ్ సినిమాటిక్ వ్యూ. ఈ వీడియో నాకు ఏ వీడియో కింద ఉండకూడదు. ఒక సినిమాటిక్ వ్యూలో కనబడాలి అని ఇచ్చాను. ఇక ఫైనల్‌ది వచ్చేటప్పటికి ద వీడియో రేషియో ఈస్ 16:9 అంటే నాకు వైడ్ స్క్రీన్‌లో రావాలి. పోర్ట్రైట్ వ్యూలో రాకూడదు అని మెన్షన్ చేశా. ఇలాగ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకు ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్‌లో ప్రొఫెషనల్ అని ఇచ్చాం కదా! దానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. మనం గూగుల్ వియో 3 ద్వారా వీడియోస్ 2 మెథడ్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ కింద ప్రాంప్ట్ ఇచ్చి మనం వీడియో జనరేట్ చేసుకుంటాం. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి అసలు మనం ఎటువంటి ఇమేజ్ క్రియేట్ చేయకుండా జస్ట్ ఈ ప్రాంప్ట్ కాపీ చేసి డైరెక్ట్‌గా అక్కడ పేస్ట్ చేసి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. నేను ఈ 2 మెథడ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ నేను ఇమేజ్ జనరేట్ చేస్తున్నా. మనకి ఇమేజ్ జనరేట్ చేయడానికి కూడా 2 వెబ్సైట్స్ యూజ్ చేయొచ్చు. ఈ 2 ఫ్రీయే. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి చాట్‌జీపీటీ ఉంది కదా! ఇందులో క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చి సబ్మిట్ అంటున్నా. ఇక్కడ నాకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా! సింపుల్‌గా ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని మనకి గూగులోళ్ళకి సంబంధించిన ఇంకో వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి gemini.google.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్‌గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. మనం ఇమేజెస్ ఫ్రీగా జనరేట్ చేయాలి అంటే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీ దగ్గరున్న జీమెయిల్ ఐడీస్‌లో ఒక మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని కనబడుతుంది కదా! దీని నిక్ నేమ్ వచ్చేటప్పటికి నానో బనానా. మనం ఇక్కడైనా ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదంటే టూల్స్‌లోకి వెళ్ళాము అంటే ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అని ఉంటది. ఇక్కడైనా యూజ్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. ఇక్కడ మనం ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా! ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇందులోకి వచ్చి పేస్ట్ చేసి సబ్మిట్ అనడమే. ఇందులో కూడా ఇమేజ్ జనరేట్ అవుతుంది. మీకు ఎందులో ఇమేజ్ నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ వెబ్సైట్‌లో ఇమేజెస్ స్పీడ్‌గా జనరేట్ అవుతాయి. చాట్‌జీపీటీలో కొంచెం టైం తీసుకుంటది. ఇక్కడ కూడా మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. నాకైతే చాట్‌జీపీటీలో ఇమేజ్ నచ్చింది. ఇమేజ్ డౌన్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇందులో ఇమేజ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఇమేజ్ మీదకి వెళ్ళంగానే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం డౌన్‌లోడ్ అయిపోద్ది. మీకు ఈ ఇమేజ్ నచ్చలేదనుకోండి, మీరు ఆ ప్రాంప్ట్‌లో కొంచెం చేంజెస్ చేసి మీకు ఎలా కావాలి అన్నది మీరు తెలుగులో అయినా ఇవ్వచ్చు. ఇచ్చి జనరేట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఈ ఇమేజ్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. నేను 2 ఇమేజెస్ డౌన్‌లోడ్ చేశాను. నేనైతే ఈ ఇమేజ్ యూజ్ చేస్తున్నా. మనం గూగుల్ వియో 3 యూజ్ చేయాలి అంటే సేమ్ వెబ్సైట్ నేను నానో బనానా యూజ్ చేశాను కదా! అదే వెబ్సైట్ ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా! దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయంగానే
ఇక్కడ క్రియేట్ వీడియోస్ విత్ వియో అనే ఆప్షన్ కనబడుద్ది. ఒకవేళ మీకు కనబడలేదనుకోండి, నేను ప్రీవియస్ వీడియోలో జియో ఒక బంపర్ ఆఫర్ వదిలింది. జియో సిమ్ ఎవరైతే యూజ్ చేస్తారో అది కూడా ఏజ్ మెన్షన్ చేశారు. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 18 మంత్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు జియో వాళ్ళు మెన్షన్ చేసిన ఈ ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్లో ఉన్న మనకి గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఇందులో కూడా వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. దాని గురించి కూడా ఇదే వీడియోలో చెప్తా. టూల్స్లో ఇక్కడ క్రియేట్ వీడియోస్ విత్ వియో అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో అనే ఆప్షన్ హైలైట్ అవుద్ది. నెక్స్ట్ మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసాం కదా, ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఆ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకైతే ఈ ఇమేజ్ నచ్చింది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇక్కడ వీడియో ప్రాసెసింగ్ అవుతుంది. మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. 2 మినిట్స్ లోపు వీడియో కింద క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి టైం మెన్షన్ చేశాడు చూడండి, 1 మినిట్ నుంచి 2 మినిట్స్ లోపు మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఇక్కడ ప్లే చేసి చూసుకోవాలి అన్నా చూసుకోవచ్చు. నాకు వీడియో డౌన్లోడ్ అయింది. ఒకసారి ప్లే చేద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఇమేజ్ ఇచ్చి జనరేట్ చేసాం. ఇప్పుడు ఇమేజ్ ఇవ్వకుండా జస్ట్ ప్రాంప్ట్ ఒకటే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ ఎటువంటి ఇమేజ్ ఇవ్వకుండా ప్రాంప్ట్ వరకు పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. దీనివల్ల ఏమవుద్ది అంటే ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సేమ్ క్యారెక్టర్స్ రావు, క్యారెక్టర్స్ చేంజ్ అయిపోతాయి. మనం ఇమేజ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇమేజ్లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో అయ్యే క్యారెక్టర్స్ రన్ అవుతాయి. ఇక్కడ మనం ఇమేజ్ తీసుకోలేదు కాబట్టి అయినా వీడియో జనరేట్ అవుద్ది, క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి. వీడియో జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి డైనోసార్ ఎలా ఉండాలి అన్నది నేను మెన్షన్ చేయలే, జస్ట్ డైనోసార్ అన్న. మనకి డైనోసార్ లో చాలా రకాలు ఉంటాయి కదా, అందుకే డైనోసారే మారిపోయింది. నెక్స్ట్ మీకు ఒకవేళ గూగుల్ వియో 3 ఫ్రీగా లేకపోతే మనకు ఇంకో వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి labs.google.com. ఇది కూడా గూగుల్ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లో కూడా మీరు ఖచ్చితంగా మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవ్వడం ఇక్కడ 100 క్రెడిట్స్ వస్తాయి. నేనైతే ప్రొఫెషనల్ అకౌంట్ యూస్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ అకౌంట్ కి వచ్చేటప్పటికి 1000 క్రెడిట్స్ 1 మంత్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేయకుండా మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో సైన్ ఇన్ అయ్యారనుకోండి, ఇక్కడ 100 క్రెడిట్స్ వస్తాయి. మనం 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. మనకి 1 మంత్ లోపు ఈ 100 క్రెడిట్స్ అయిపోతే నెక్స్ట్ మంత్ ఇంకో 100 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇక్కడ టెస్ట్ టు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో అంటే ఇమేజ్ టు వీడియో. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నా దగ్గర ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని వీడియో క్రియేట్ అవ్వాలి అంటే ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం మనకి ఫోటో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి కూడా చూడండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద దేని మీద క్లిక్ చేసినా పర్లా ఇక్కడికే వస్తారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాక్సెప్ట్ రేషియో. ఇందులో మీకు వీడియో ఎలా కావాలి, మీరు యూట్యూబ్ షార్ట్ వీడియో కింద క్రియేట్ చేద్దాం అనుకుంటే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నాకు లాంగ్ వీడియో కింద కావాలి, వైడ్ స్క్రీన్తో కనబడాలి అంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ల్యాండ్స్కేప్ కావాలి. నెక్స్ట్ అవుట్పుట్ ఫర్ ప్రాంప్ట్. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి, నాకైతే 1 వీడియోనే జనరేట్ అవ్వాలి. ఇక్కడ మనం ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అదే మీరు 4 పెట్టుకున్నారనుకోండి, మీరు ఒక్క వీడియో జనరేట్ చేయడం మీకు ఎట్ ఏ టైం 4 వీడియోస్ క్రియేట్ అయిపోతాయి, కానీ ఇక్కడ 80 క్రెడిట్స్ అయిపోతాయి. నాకైతే 5 డిఫరెంట్ వీడియోస్ కావాలి, దానికోసం 1 సెలెక్ట్ చేసుకున్నా.
నెక్స్ట్ ఇక్కడ మోడల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ కింద 2 కొంచెం ఓల్డ్ వెర్షన్స్ అలాగే ఆడియో ఉండదు. కాబట్టి ఈ 2 నేను యూజ్ చేయను. పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో వియో 3.1 క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మనం ఒక్క వీడియో క్రియేట్ చేయాలి అంటే 100 క్రెడిట్స్ అయిపోతాయి. కానీ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా, నాకు 5 వీడియోస్ కావాలి. ఇప్పుడు నేను ఒక 8 వీడియోస్ క్రియేట్ చేయాలి, నాకైతే 5 వీడియోస్కే వస్తుంది కదా, దీనికి ఇంకో మార్గం లేదా అంటే, మీరు 5 వీడియోస్ క్రియేట్ చేయగానే ఇక్కడ 100 క్రెడిట్స్ అయిపోతాయి కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసి కింద సైన్ అవుట్ ఆప్షన్ ఉంటుంది, సైన్ అవుట్ అయిపోయి అలాగే గూగుల్లో కూడా సైన్ అవుట్ అయిపోవాలి. సైన్ అవుట్ అయిన తర్వాత మీ దగ్గర ఇంకా జీమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, మీరు ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారనుకోండి, మళ్ళీ 100 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. ఇలాగా మీ దగ్గర ఎన్ని జీమెయిల్ ఐడీస్ ఉంటే అన్ని 100 క్రెడిట్స్ చొప్పున ఈ వెబ్సైట్ యూస్ చేసుకోవచ్చు. కానీ ఫ్రేమ్ టు వీడియో పెట్టాను కదా, అంటే మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న ఇమేజెస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మన స్క్రీన్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. నాకైతే ఇలా సరిపోద్ది. క్రాప్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇమేజ్ ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. మనం క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ఉంది కదా, కాపీ ఇక్కడికి వచ్చి పేస్ట్. ఈ ఇమేజ్లో నాకు డ్రెస్ కలర్ వచ్చేటప్పటికి రెడ్ ఎల్లో ఉంది. దీన్ని మార్చుకోవాలి అంటే ఇక్కడ మార్చేయడమే. ఎల్లో అండ్ బ్లాక్ అని ఉంది కదా, ఇక్కడ బ్లాక్ బదులు రెడ్. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి పర్సంటేజ్ చూపెడుతుంది కదా, ఇది 100% అయ్యేదాకా వెయిట్ చేయడమే. నేను మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఇక్కడ ప్లే చేసి చూసుకోవాలి అన్నా చూసుకోవచ్చు. డైరెక్ట్గా వీడియో ప్లే చేసేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా హైప్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.